పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకున్నది జగనన్న ప్రభుత్వమే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. గత పాలనకు నేటి పాలనకు తేడా గమనించండి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. ఎన్నికల అనంతరం తొలి అభివృద్ధి కార్యక్రమం పార్కు అభివృద్ధి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. 28వ డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు బ్రహ్మరథం పట్టిన 28వ డివిజన్ ప్రజలు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ చెప్పారు. రాబోయే ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. నేను సంవత్సరం కిందట ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో 2-3 నెలలు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని తెలుసుకునే దానికి సరిపోయింది. ఈ 9 నెలల్లో దగ్గర ప్రతి డివిజన్లో కూడా పనులు చేశాను. 150 కోట్ల రూపాయలతో రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి అన్ని కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా రౌడీజానికి, గొడవలకి, పోలీస్ కేసులకి తావు లేకుండా చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మనందరం కూడా గమనించాలి. ఇంకొక పక్క పేద మధ్యతరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మేలు చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా మనకి గతంలో ఎప్పుడు కూడా లేవు. పేదవాళ్ళకి సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక విధాలుగా పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. మనకి అభివృద్ధి కావాలి, అరాజకత్వం కావాలి అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక పార్క్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలని అడిగారు. తప్పకుండా ఎన్నికలైన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా అల్లూరులో కానీ, సర్వేపల్లిలో కానీ, ఇక్కడ ఎంపీలో కానీ అనేక కార్యక్రమాలు చేశాను. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం అంత అభివృద్ధి చెందిందంటే అది నా టైంలో పోర్టు, పవర్ ప్లాంట్, ఇతర ఇండస్ట్రీలు రావడం జరిగింది. అక్కడ ఇప్పటికీ 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధి కలిగింది. ఇక్కడ కూడా మనం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరే జీవులు, అభివృద్ధి కోరే వాళ్ళము. కాబట్టి ప్రశాంత వాతావరణం, అభివృద్ధి జరగాలంటే మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకుని, మంచి మనసు చేసుకుని, అటు నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.